అందరికీ నమస్కారం. ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. రాష్ట్రంలో దళిత క్రైస్తవుల మీద జరుగుతున్న అత్యంత దారుణమైన దాడులపై జై భీమరావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఏలూరు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మా ఏవీ9 టీవీ ప్రతినిధితో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన తలపెట్టిన దళిత క్రైస్తవుల సమర శంకరరావు మహా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్రంలో దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి దాడులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి దళిత క్రైస్తవుల ఓట్లు నాకొద్దు, దళితుల ఓట్లు నాకొద్దు, 2 చెక్కలు 3 మేకుల దేవుడు నాకు అవసరం లేదు అని చెప్పినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి అతన్ని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి అని. ఈ రాష్ట్రంలో 1,10,00,000 మంది ఉన్నటువంటి దళిత క్రైస్తవులు కేవలం ఓటు బ్యాంకు కాదు, రాజ్యాధికారం సాధించగల నాయకులుగా ప్రపంచానికి చూపించడానికి జూన్ 28వ తారీఖున జేవిఆర్ గ్రౌండ్స్ ఏలూరు మహానగరంలో ఒక మహా బల ప్రదర్శన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సభకు విచ్చేస్తున్నారు. ఈ సభలో రేపు 28 జూన్న రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అంటే, దళిత క్రైస్తవులు అంటే, ఆదివాసీలు అంటే బహుజనుల బలం ఎలా ఉంటుందో చూపించడానికి రేపొద్దున జూన్ 28వ తారీఖు ఏలూరు వేదిక కాబోతుంది. నేను మనువాదులందరికీ, రఘురామకృష్ణరాజుకి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరికీ చెప్తున్నా, క్రిస్టియానిటీ మీద, క్రైస్తవుల మీద మీరు చేస్తున్న దాడులు అత్యంత శోచనీయం. ఈ దాడులు చేయించుకుంటూ క్రైస్తవత్వాన్ని నమ్ముకున్నటువంటి నిరుపేదలైనటువంటి పాస్టర్ల మీద మీ దాడులు చేస్తున్నారు. చర్చిలు కూలగొడుతున్నారు, చర్చిల మీద మైకులు తీసేస్తున్నారు, చర్చెస్లో ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని బయటకు లాగి తంతున్నారు, ఇళ్ల మధ్య చర్చలు నడుపుతున్నారని వాళ్ళ మీద ఘోరాతి ఘోరమైనటువంటి దాడులు చేస్తున్నారు. వీటన్నిటికీ జూన్ 28వ తారీఖున ఒక వేదిక మీద సమాధానం చెబుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 25ని కూచా తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక జారీ చేస్తాం. వేలూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అధిక సంఖ్యలో జూన్ 28వ తారీఖున జరిగే సభలో సాయంత్రం 5 గంటల నుంచి జరిగే ఈ సభకి మీ అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ కూడా వచ్చి ఈ సభను దిగ్విజయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి దళిత క్రైస్తవుల ఓట్లు నాకొద్దు, 2 చెక్కలు 3 మేకుల దేవుడు నాకు వద్దని చెప్పిన దురదృష్టకరమైన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,10,00,000 మంది ఉన్న దళిత క్రైస్తవులు కేవలం ఓటు బ్యాంకు కాదు, రాజ్యాధికారం సాధించే నాయకులుగా ప్రపంచానికి చూపించడానికి దళిత క్రైస్తవుల సమర శంకరరావు మహా భారీ బహిరంగ సభను ఏలూరులో జేవిఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ శంకరరావు మహాసభకు దళిత క్రైస్తవులు వేలాది మందిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నగరానికి చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేశారు.